హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ కూడా నన్ను ఇలా ఆదరిస్తున్నందుకు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తున్నా. పొద్దున పోస్ట్ చేశాను ఒక వీడియో, దాన్ని చూసి అందరూ అడుగుతున్నారు, అన్న ప్రాక్టీస్ గురించి చెయ్యండి అని వీడియో అయితే పోస్ట్ చేశావు, కానీ ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పలేదు కదన్నా అని అడుగుతున్నారు. థ్యాంక్ యూ. మీరు అడగాలి, నేను చెప్పాలి, అది నా బాధ్యత. అయితే ప్రాక్టీస్ ఎలా చేయాలి? ఓకే, మంచి క్వశ్చన్. బ్రదర్స్, ర్యాలీ ఎప్పుడుందో మనకు కరెక్ట్గా తెలియదు కాబట్టి ప్రస్తుతానికి మీరు ప్రతిరోజు మార్నింగ్ 6-6:30 కల్లా గ్రౌండ్కి వెళ్ళిపోయి కొంచెం తెలిసిన ఫ్రీ చేసుకుని ఎక్సర్సైజ్ చేసుకొని ఖచ్చితంగా ఒక 5 కిలోమీటర్స్ రన్ చేయండి ఎవ్రీడే కూడా, లేదా వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి. స్లోగా పికప్ అయ్యి 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేసే స్టేజ్కి వెళ్ళండి స్లోగా, ఒక 25 మినిట్స్కి అలా రెగ్యులర్గా అదే చేయండి. అది అయిపోయాక బ్యాక్వర్డ్ వాక్ ఒక 200 మీటర్ చేయండి. ఫార్వర్డ్కి ఒక 200 మీటర్ వాక్ చేయండి ప్రశాంతంగా స్లోగా. చేసుకున్నాక బాడీ ఫ్రీ అవుతుంది. లైట్గా మీకు తెలిసిన స్ట్రెచ్చింగ్స్ ఎక్సర్సైజ్ అంటే కొంచెం లాగేలా ఉండే ఎక్సర్సైజ్ అని చేసుకుని, స్క్వాట్స్ అంటే గుంజీలు అంటాం కదా, అవి గుంజీలు వచ్చేసి సెట్కి 20 లెక్కన 3 సెట్లు చేయండి. 20 చేయండి, కొంచెం రెస్ట్ తీసుకోండి, మళ్ళీ 20 చేయండి, రెస్ట్ తీసుకోండి, అట్లా 3 సెట్లు చేయండి. తర్వాత పొట్టకు చేస్తాం కదా కామన్గా, అవి ఒక 60 చేయండి. సెట్కి 20, 20, 20, 3 ఓకేనా. మళ్ళీ తర్వాత పుషప్స్ 20, 20, 20 3 సెట్లు. తర్వాత పడుకొని బ్యాక్ ఇలా ఒక 60, 20, 20 3 సెట్లు చేయండి. ఇలా కంటిన్యూస్గా మీరు చేస్తూనే ఉండండి ర్యాలీ అనౌన్స్ అయ్యేదాకా. చెప్తున్నాను బ్రదర్, ఖచ్చితంగా మీరు అనుకున్నాను అచీవ్ చేస్తారు. సండే మాత్రం కంపల్సరీ రెస్ట్ తీసుకోండి. కంపల్సరీగా వారంలో ఒకసారన్నా ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, అంటే నాన్ వెజ్ కానీ ఇంకేదైనా కానీ మీ ఇష్టం. ఆకుకూరలు వారంలో 2 సార్లు ఉండేలా చూసుకోండి, ఎందుకంటే బోన్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. ప్రతి శనివారం కూడా ఒక 10 కిలోమీటర్లు రన్ చేయండి. రిమైనింగ్ డేస్ అన్నీ కూడా 5 కిలోమీటర్లు చేయండి చాలు. ఇంకా ప్రత్యేకించి మీరు ఏం చేయాల్సిన పని లేదు. మీ మజిల్స్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. ఓకేనా. మీకు ఎలాంటి డౌట్స్ నన్ను అడగండి. ఓకే, నేను మ్యాక్సిమం మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాను. థ్యాంక్ యూ.